హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరి ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కెమిస్ట్రీ నేర్చుకుంటూ ఉన్నాం. టోటల్ 50 క్లాసెస్లో మనం ఎంసెట్ కవర్ చేద్దామని చెప్పి ప్లాన్ చేసి ఉన్నాము. అందులో ఫస్ట్ క్లాస్ ఓవర్. ఇప్పుడు ఈరోజు సెకండ్ క్లాస్ చెప్తూ ఉన్నాను. ఇది అటామిక్ స్ట్రక్చర్కి సంబంధించి. మరి ఈ 2 క్లాసెస్లో అటామిక్ స్ట్రక్చర్ అయిపోయినట్లు. దీంట్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో టీఎస్ కానీ ఏపీ ఎంసెట్లో కానీ వచ్చేటటువంటి క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉన్నటువంటివి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. మరి జాగ్రత్తగా ఫాలో అవ్వండి. డైరెక్ట్గా నేను సబ్జెక్ట్లోకి వెళ్తున్నాను. సెకండ్ క్లాస్ ఇది, మీరు ఇలాగే ఫాలో అవ్వండి. రైట్, ఓకే. నా ఇక్కడ ఏం క్వశ్చన్ ఇచ్చారు, ఎలా ఆన్సర్ చేయాలి చూడండి ఒకసారి. నా హౌ మెనీ డి ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ Cr2+ అయాన్ అంటున్నాడు. Cr2+ అయాన్లో ఎన్ని డి ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అంటే క్రోమియం అటామిక్ నెంబర్ తెలియాలి. 24. కాన్ఫిగరేషన్ రాయి, తెలిసిపోతుంది నీకు. 1s2 2s2 2p6, అలాగే 3s2 3p6, ఆ తర్వాత 4s1 3d5. ఇది ఎనామలస్ కాన్ఫిగరేషన్ అంటాం, అవునా? సో ఇలాగా ఎనామలస్ కాన్ఫిగరేషన్. మామూలుగా అయితే ఇక్కడ ఏముండాలి, 3d4 తర్వాత 4s2 ఉండాలి. వన్ ఆఫ్ ది s ఎలక్ట్రాన్ జంప్స్ ఇంటూ d ఆర్బిటాల్స్ టు గెట్ స్టెబిలిటీ కదా. కాబట్టి d5 ఉంటుంది, 4s1 ఉంటుంది. అయితే 2+ అన్నాడు, ఇట్ లూజెస్ 2 ఎలక్ట్రాన్స్. ఫస్ట్ ఈ ఎలక్ట్రాన్ పోతుంది, ఆ తర్వాత దీంట్లో ఒక ఎలక్ట్రాన్ పోతే 4 ఉంటాయి. అంటే డి ఆర్బిటాల్స్ టోటల్ 5 డి ఆర్బిటాల్స్ కదా. 1 2 3 4 ఇలాగా ఉంటాయి. సో n is equal to 4 means that is nothing but number of unpaired electrons. టోటల్ నెంబర్ ఆఫ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని అంటే 4. సో ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ వన్ దే. సో చూడండి, ఇంత ఈజీ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, మీరు కంగారు పడద్దు, చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు కెమిస్ట్రీ అయితే. మరి జాగ్రత్తగా మీరు ఫాలో అవ్వండి. ఇవన్నీ కూడా ఇంతకుముందు అడిగిన క్వశ్చన్స్ నేను చెప్తూ ఉన్నాను ఇక్కడ. రైట్, మరి నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాం. దట్ ఈస్ విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ నాట్ కరెక్ట్ అంటున్నాడు. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ నాట్ కరెక్ట్. నాట్ కరెక్ట్, కరెక్టా నాట్ కరెక్టా అనేది గమనించాలి. సో నాట్ కరెక్ట్ అనేది మైండ్లో పెట్టుకో. ఇక్కడ చూడు, రిడ్బర్గ్ కాన్స్టెంట్ అండ్ వేవ్ నెంబర్ హ్యావ్ సేమ్ యూనిట్స్ అన్నాడు. రిడ్బర్గ్ కాన్స్టెంట్ R అంటాం. RH ఈజ్ ఈక్వల్ టు, you know very well, 109,677.8 సెంటీమీటర్ ఇన్వర్స్. అలాగే వేవ్ నంబర్ కదా, వేవ్ నంబర్ న్యూ బార్ ఈజ్ ఈక్వల్ టు 1/λ. లాంబ్డా సెంటీమీటర్స్లో ఉంటే దట్ ఈస్ సెంటీమీటర్ ఇన్వర్స్ అవుతుంది, లేదా మీటర్స్లో ఉంటే మీటర్ ఇన్వర్స్ అవుతుంది. కాబట్టి ఈ రెండింటికి సేమ్ యూనిట్సే. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ వన్. ఫస్ట్ వన్ కరెక్ట్. మనం కనుక్కోవాల్సింది నాట్ కరెక్ట్. అలా ఏది తప్పైందో అది గమనించాలి మనం. చూడండి ఇక్కడ జాగ్రత్త, ఇలాంటి వాటిని మనం తప్పు ఆన్సర్ చేస్తూ ఉంటాం. ఇది రైటే కదా అని చెప్పి రైట్ ఆన్సర్లు అడుగుతుంటారు. కాబట్టి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్కి రైట్ ఆన్సర్ పెట్టడానికే మన మైండ్ ట్యూన్ అయి ఉంటుంది. కాబట్టి క్వశ్చన్ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. తప్పు ఆన్సర్ గమనించమన్నాడా, రైట్ ఆన్సర్ గమనించమన్నాడా అనేది. ఇక్కడ తప్పు ఆన్సర్ గమనించాలి. ఫస్ట్ వన్ రైట్, అది మన ఆన్సర్ కాదు. రెండోది చూద్దాం. లైమన్ సిరీస్ ఆఫ్ హైడ్రోజన్ స్పెక్ట్రమ్ అక్కర్స్ ఇన్ ది అల్ట్రావైలెట్ రీజియన్. చూడు, లైమన్ సిరీస్ మీకు తెలుసు కదా, ఇలాగా హైడ్రోజన్ స్పెక్ట్రమ్ ఉంటుంది. అలాగే లైమన్ సిరీస్ గురించి మాట్లాడుతున్నా నేను. ఇఫ్ ఎలక్ట్రాన్ జంప్ ఫ్రమ్ హైయర్ ఎనర్జీ లెవెల్ టు ఫస్ట్ ఎనర్జీ లెవెల్, n ఈజ్ ఈక్వల్ టు 1, ఇది 2, ఇది 3 4 5 6 కదా. ఫ్రమ్ హైయర్ టు ఫస్ట్ ఎనర్జీ లెవెల్లోకి వస్తే ఇది లైమన్ సిరీస్ కదా. ఈ లైమన్ సిరీస్లో ఏమంటున్నాడు, స్పెక్ట్రమ్ అక్కర్స్ ఇన్ ది అల్ట్రావైలెట్ రీజియన్. ఎస్, ఇట్ అక్కర్స్ ఎట్ అల్ట్రావైలెట్ రీజియన్. బామర్ సిరీస్ అక్కర్స్ ఎట్ విజిబుల్ కదా, విజిబుల్. లైమన్ బామర్ పాస్టన్ సిరీస్ నియర్ ఇన్ఫ్రారెడ్ కదా, పాస్టన్. బ్రాకెట్ సిరీస్ ఇన్ఫ్రారెడ్ రీజియన్ లేదా మిడిల్ ఇన్ఫ్రారెడ్ బ్రాకెట్. ఫండ్ సిరీస్ ఫార్ ఇన్ఫ్రారెడ్ కదా, ఫార్ ఇన్ఫ్రారెడ్, ఫార్ ఐఆర్. కాబట్టి ఇప్పుడు అడిగింది ఏంటి, లైమన్ సిరీస్ అనేది యువి రీజియన్ లో ఫామ్ అవుతుంది అంటున్నాడు. ఎస్, ఇట్ ఈస్ ఆల్సో కరెక్ట్. అక్కర్ ఎట్ అల్ట్రావైలెట్ రీజియన్, సెకండ్ కూడా కరెక్టే. మనం తప్పుడు ఆన్సర్ గమనించాలి. The angular momentum of electron in the ground state of hydrogen atom is h/2π అంటున్నాడు. Yes, angular momentum according to Bohr's theory mvr is equal to nh/2π కదా. సో ఇట్ ఈస్ ఇంటిగ్రల్ మల్టిపుల్స్ ఆఫ్ h/2π. h/2π కి ఇంటిగ్రల్ మల్టిపుల్స్ గా ఉంటుంది. ఫస్ట్ ఆర్బిట్ అయితే 1h/2π, సెకండ్ ఆర్బిట్ అయితే 2h/2π అలాగా ఉంటుంది. సో h/2π ఈస్ కరెక్ట్ స్టేట్మెంట్. థర్డ్ కూడా కరెక్టే ఇచ్చినటువంటిది. ఓకే, తర్వాత నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఫోర్త్ స్టేట్మెంట్, ది రేడియస్ ఆఫ్ బోర్స్ ఫస్ట్ ఆర్బిట్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ ఈస్ 2.116 × 10⁻⁸ సెంటీమీటర్స్ అన్నాడు. సో
రేడియస్ ఆఫ్ ఫస్ట్ ఆర్బిట్ ఇన్ బోర్స్ రేడియస్ ఆఫ్ ఫస్ట్ ఆర్బిట్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ దట్ ఈస్ కాల్డ్ బోర్స్ రేడియస్ అని అంటాం కదా. దట్ ఈస్ 0.529 ఇంటూ 10⁻⁸ సెంటీమీటర్స్ ఉండాలి. సో రేడియస్ కి ఫార్ములా మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 0.529 ఆంగ్స్ట్రామ్ యూనిట్స్. ఆంగ్స్ట్రామ్ యూనిట్ లో 0.529 ఆంగ్స్ట్రామ్ యూనిట్స్ ఇంటూ n² కదా. సో n ఎంత అయితే అంత, ఫస్ట్ ఆర్బిట్ అయితే 1², సెకండ్ ఆర్బిట్ అయితే 2², థర్డ్ ఆర్బిట్ అయితే 3² అలాగే రాస్తాం. ఇక్కడ 1² తో మల్టిప్లై చేస్తే ఇదే వస్తుంది. ఆంగ్స్ట్రామ్ యూనిట్ ని సెంటీమీటర్లో మార్చాలంటే ఇంటూ 10⁻⁸ తో మల్టిప్లై చేయి. సో యూ కెన్ గెట్ సెంటీమీటర్స్. ఎందుకంటే ఇక్కడ సెంటీమీటర్స్ లో ఇచ్చాడు కాబట్టి మనం సెంటీమీటర్స్ లో కంపేర్ చేసుకోవాలి. 2.116 అన్నాడు, కాదు 0.529 ఇంటూ 10⁻⁸ ఇది ఉండాలి. కాబట్టి ఇది మన తప్పుడు ఆన్సర్. ఫోర్త్ ఆప్షన్ ఈస్ రైట్ ఆన్సర్ ఫర్ అస్. అడిగిన ఆన్సర్ లో అది కరెక్ట్ ఆన్సర్. ఓకే రైట్. చూడండి ఇదంతా ఎంత ఈజీగా ఉందో, కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ అన్ని కూడా. తర్వాత విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ రిప్రజెంట్స్ ది ఎలక్ట్రాన్ ప్రాబబిలిటీ ఫంక్షన్. దీన్ని డి ఫంక్షన్ అని కూడా అంటూ ఉంటామండి. ఎలక్ట్రాన్ ప్రాబబిలిటీ ఫంక్షన్, దిస్ ఈస్ కాల్డ్ డి ఫంక్షన్. డి ఫంక్షన్ ఇదేమో డిస్టెన్స్ అంటే ఏం లేదు, ఇది న్యూక్లియస్ అనుకో, న్యూక్లియస్ నుంచి ఆల్ డైరెక్షన్స్ లో నువ్వు వెళ్తూ ఉన్నావు, XYZ ఇంకా రకరకాల యాంగిల్స్ లో ఇలాగ నువ్వు వెళ్తున్నప్పుడు ఏమవుతుంది, ఎలక్ట్రాన్ డెన్సిటీ ఇలా పెరుగుతూ 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 ఒకానొక చోట ఎలక్ట్రాన్ డెన్సిటీ బాగా ఎక్కువ వస్తుంది. ఆ తర్వాత ఎలక్ట్రాన్ డెన్సిటీ మళ్ళీ తగ్గిపోతుంది. న్యూక్లియస్ కి దగ్గరలో ఎలక్ట్రాన్ డెన్సిటీ తక్కువ ఉంటుంది, న్యూక్లియస్ దూరంగా ఎలక్ట్రాన్ డెన్సిటీ తక్కువ ఉంటుంది. ఒకానొక రీజియన్ లో ఎలక్ట్రాన్ డెన్సిటీ బాగా ఎక్కువ వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఆర్బిటాల్ అని మనం అంటూ ఉంటాం కదా. సో ఇదేం తెలియజేస్తుందంటే 3 డైమెన్షనల్లో న్యూక్లియస్ నుంచి బయటికి వెళ్లే కొద్దీ ఎలక్ట్రాన్ డెన్సిటీని తెలియజేసేదే డి ఫంక్షన్. ఈ డి ఫంక్షన్ ని మనం ఏమంటామంటే డి ఫంక్షన్ దట్ ఈస్ 4πr² dr². ఇదనమాట డి ఫంక్షన్ అంటే 3 డైమెన్షనల్ గా తెలియజేస్తుంది అని. 4πr² dr² అంటే న్యూక్లియస్ నుంచి బయటకు వెళ్లే కొద్దీ 3 డైమెన్షనల్ గా బాల్ లాగా మనం ఇమాజిన్ చేసినట్లయితే ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎక్కడ ఎక్కువ ఉంటుంది, ఎక్కడ తక్కువ ఉంటుంది, ఎలా పెరుగుతుంది అని తెలియజేసేదే డి ఫంక్షన్. డిస్టెన్స్ వెళ్తూ ఉన్నావు న్యూక్లియస్ నుంచి. అదే ఫస్ట్ ఆర్బిట్ అయితే ఇక్కడ వస్తుంది ఇలాగా. ఇది 0.529 ఆంగ్స్ట్రామ్ యూనిట్స్ దగ్గర వస్తుంది. 0.529 ఆంగ్స్ట్రామ్ యూనిట్స్. ఓకే, సో లైక్ దట్. ఇది డి ఫంక్షన్ అంటే నీకు తెలియాలి, ఇది డి ఫంక్షన్ అంటే. ఇది గుర్తుపెట్టుకో, రైట్. చూడండి ఇది డైరెక్ట్ గా గుర్తుపెట్టుకునే క్వశ్చన్ ఇది. తర్వాత ఇంకొకటి, ది వాల్యూస్ ఆఫ్ 4 క్వాంటమ్ నంబర్స్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ అండ్ ఎలిమెంట్ ఎక్స్ ఈస్. ఎక్స్ అనేది ఒక ఎలిమెంట్ అంట, దాని క్వాంటమ్ నంబర్స్ ఇచ్చాడండి. n ఈజ్ ఈక్వల్ టు 4 అంట, l ఈజ్ ఈక్వల్ టు 0, m ఈజ్ ఈక్వల్ టు 0, s ఈజ్ ఈక్వల్ టు +½ ఇచ్చాడు. అయితే ఆ ఎలిమెంట్ ఏది అని అంటున్నాడు. వాట్ ఈస్ దట్ ఎలిమెంట్? వాట్ ఈస్ దట్ ఎలిమెంట్ చెప్పొచ్చు కదా ఎలాగో ఇది. సో 4 0 0 +1 ఉంది. n4 అంటే n4, l 0 అంటే l ఈజ్ ఈక్వల్ టు 0 అయితే s, 1 అయితే p, 2 అయితే d, 3 అయితే f కదా. సో ఇక్కడ l ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాడు కాబట్టి 4s. ఓకే, l ఈజ్ ఈక్వల్ టు 0 అయితే m ఈజ్ ఆల్సో 0 కాబట్టి ఇది +½ అన్నాడు, అంటే ఒక ఎలక్ట్రాన్ ఉంది అని. ఒకటి అంటే క్లాక్ వైజ్ స్పిన్ కానీ యాంటీ క్లాక్ వైజ్ స్పిన్ కానీ. ఓకే, ప్లస్ అని ఇచ్చినట్లయితే దట్ ఈస్ క్లాక్ వైజ్ స్పిన్ అని మనం చెప్పొచ్చు. 4s1. ఓకే, ఎలాగంటే ఇప్పుడు చూడు, ఇది దేనికి సంబంధించి 4s1 దేనికి వస్తుందంటే పొటాషియంకి వస్తుంది. ఎలాగంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p6, 3s2 3p6, అలాగే తర్వాత 4s1. చూడు ఫస్ట్ ఆర్బిట్, సెకండ్ ఆర్బిట్, థర్డ్ ఆర్బిట్, ఫోర్త్ ఆర్బిట్. చూడు టోటల్ 19 పొటాషియం అటామిక్ నెంబర్. 2 + 2 4, 4 + 6 10, 10 + 2 12, 12 + 6 18, 18 + 1 19. ఇది లాస్ట్ ఎలక్ట్రాన్. అడిగింది ఏంటి, 4 క్వాంటమ్ నెంబర్స్ ఆఫ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ అన్నాడు. వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ మీన్స్ లాస్ట్ ఎలక్ట్రాన్. n ఈజ్ ఈక్వల్ టు 4 చూడు, అలాగే l ఈజ్ ఈక్వల్ టు 0, s అంటే ఇదిగో ఇక్కడ చెప్పాం కదా, l 0 అయితే m ఈజ్ ఆల్సో 0, s ఈజ్ ఈక్వల్ టు +or - ½ ఉండొచ్చు. కాబట్టి ఇదిగో ఒకే ఒక ఎలక్ట్రాన్ ఉంది s ఆర్బిటాల్ లో.
దీంట్లో అది క్లాక్ వైజ్ లో ఉంది అని. సో దట్ దోస్ క్వాంటమ్ నంబర్ ఇండికేట్స్ ఎలిమెంట్ పొటాషియం. ఇది మన ఆన్సర్. ఆన్సర్ ఈస్ పొటాషియం. ఓకే ఓకే రైట్. ఇవన్నీ అడిగినటువంటివేనండి ఇంతకుముందు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ది కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ స్పిన్ ఓన్లీ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ Mn+2 V+2 అండ్ Cr+2 కూడా ఉండాలి, అది పడలేదు అక్కడ. Cr+2. ఓకే చూడు, స్కాండియం, ఇట్రియం, లాంథనం, యాక్టీనియం, అలాగే టైటానియం, జిర్కోనియం, హాఫ్నియం, వెనేడియం, నియోబియం, టాంటాలం కదా, క్రోమియం, మాలిబ్డినం, టంగ్స్టన్, మ్యాంగనీస్, టెక్నీషియం, రేనియం, ఐరన్, రుథేనియం, ఆస్మియం, అలాగే కోబాల్ట్, రోడియం, ఇరిడియం, అలాగే నికెల్, పెల్లాడియం, ప్లాటినం, కాపర్, సిల్వరు, గోల్డ్, జింక్, కాడ్మియం, మెర్క్యూరీ. సరే, ఇవి డి బ్లాక్ ఎలిమెంట్స్. ఇది 3D సిరీస్ కదా, దీంట్లో అటామిక్ నంబర్ 21, 22, 23, 24, 25. సరే, నేను ఇంతవరకు తీసుకున్నాను, అవి 26 అలా ఉంటాయి. ఇక్కడ మనకు వెనేడియం, క్రోమియం, మ్యాంగనీస్ ఇచ్చాడు కదా. వెనేడియం, క్రోమియం, మ్యాంగనీస్, అన్నిట్లోనూ వెనేడియం, క్రోమియం, మ్యాంగనీస్ ఉంది. వెనేడియం ఎంత అండి? 23. క్రోమియం ఎంత అండి? 24. మ్యాంగనీస్ ఎంత? దట్ ఈస్ 25. మరి దీనికి కాన్ఫిగరేషన్ రాస్తే ఏమవుతుంది? 1s2 2s2 2p6, మరి 3s2 3p6, 4s2 3d ఎంత అవుతుంది? 3d 3 అవుతుంది కదా. స్కాండియం వచ్చి 3d1, ఇది 3d2, ఇది 3d3 అవుతుంది. వెనేడియం వచ్చేసి 3d3 కదా. మరి ఇలా ఉంది కదా, ఏది? వెనేడియం. క్రోమియంకి మరి ఏమవుతుంది? క్రోమియంకి సేమ్ ఇలాగే ఉంటుంది, ఎనామలస్ కాన్ఫిగరేషన్ కదా, అంటే అది ఏమొస్తుంది? 4s1 3d5 వస్తుంది. మరి మ్యాంగనీస్కి ఎలా వస్తుంది సార్? ఆ ఎస్ ఇంకో ఎలక్ట్రాన్ ఇక్కడ ఇది నిండిపోతుంది, 4s2 3d5 అలాగే ఉంటుంది. ఓకే, ఇప్పుడు అన్ని 2+ కదా, అంటే వెనేడియం 2+, క్రోమియం 2+, మ్యాంగనీస్ 2+, అంటే 2 ఎలక్ట్రాన్ లాస్ అవ్వాలి. సో ఇదిగో ఈ 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయింది. ఇక నెంబర్ ఆఫ్ అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని అంటే ఇక్కడ 3 ఉన్నాయి. అలాగే ఇక్కడ ఈ 1 ఎలక్ట్రాన్ పోయింది, దీంట్లో 5లో 1 ఎలక్ట్రాన్ పోతే 4 ఉంటాయి. ఇక్కడ n=4. అలాగే ఇక్కడ ఇది 2 పోయినట్లయితే 5 అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఇక్కడ. సో కాబట్టి అన్నిటికంటే ఎక్కువ అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి దేంట్లో అంటే Mn2+ ఈస్ గ్రేటర్ దాన్. తర్వాత దేంట్లో వచ్చాయి? క్రోమియం Cr2+ గ్రేటర్ దాన్. ఆ తర్వాత ఏమొచ్చింది? వెనేడియం 2+. కాబట్టి ఆన్సర్ Mn2+ ఈస్ గ్రేటర్ దాన్, Cr2+ ఈస్ గ్రేటర్ దాన్ V2+. ఓకే, సో డి అంటే 5 ఆర్బిటాల్స్, అది తెలుసుకో నువ్వు. డిలో 5 ఆర్బిటాల్స్ కదా, ఇలా ఉంటాయి. ఈ D3 అంటే మీనింగ్ ఏంటి? 1, 2, 3నే ఉన్నాయి అన్పేడ్ ఎలక్ట్రాన్స్. అన్ని నిండిన తర్వాత కదా, ఒక్కొక్క ఎలక్ట్రాన్ తో నిండిన తర్వాత కదా పేరింగ్ అయ్యేది. కాబట్టి ఇక్కడ 4 ఉంది, D4. ఎస్లో ఓడిపోయింది, డిలో 5లో ఉన్నటువంటిది ఓడిపోయింది, ఇంకా 4 ఉంటాయి. 1, 2, 3, 4 ఉన్నాయి దీంట్లో. అలాగే ఇది చూద్దాం, ఏది? Mn2+. దీంట్లో ఎన్ని ఉన్నాయి? 5 ఆర్బిటాల్స్ ఉన్నాయి కదా ఇలాగా. ఈ 5 ఆర్బిటాల్స్ లో 5 ఉన్నాయి, 1, 2, 3, 4, 5. ఇక్కడ 5 అన్పేడ్ ఎలక్ట్రాన్స్, ఇక్కడ 4, ఇక్కడ 3. కాబట్టి మ్యాంగనీస్ ఈస్ గ్రేటర్ దాన్, క్రోమియం ఈస్ గ్రేటర్ దాన్ వెనేడియం 2+. కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ వన్ హియర్, లైక్ దట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ది ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ ఈస్, ఎనర్జీ ఇచ్చాడు చూడు ఇక్కడ. ది ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ ఈస్ 3 × 10⁻⁻12 ఎర్త్స్ ఇచ్చాడు. ఏంటి ఎనర్జీ ఆఫ్ ఫోటాన్? వాట్ ఈస్ ఇట్స్ వేవ్ లెంత్ అంటున్నాడు. వాట్ ఈస్ ది రిలేషన్ బిట్వీన్ ఎనర్జీ అండ్ వేవ్ లెంత్? E ఈజ్ ఈక్వల్ టు hc/λ కదా, నీకు బాగా తెలుసు. λ ఈజ్ ఈక్వల్ టు hc/E అవుతుంది కదా. మరి దీన్ని సబ్స్టిట్యూట్ చేయి, వచ్చేస్తుంది నీకు h వాల్యూ 6.625 × 10⁻⁻27 ఎర్గ్ ఇంటూ సెకండ్. వెలాసిటీ ఆఫ్ లైట్, ఇది ఎర్గ్లో తీసుకున్నప్పుడు ఇది 3 × 10⁻10 cm/s తీసుకున్నాను, డివైడెడ్ బై లాంబ్డా. లాంబ్డా ఎంత ఇచ్చాడు నీకు? లాంబ్డా కనుక్కోవాలి కదా. ఈ ఎంత ఇచ్చాడు? 3 × 10⁻12 ఎర్గ్స్, 3 × 10⁻12 ఎర్గ్స్ లో ఇచ్చాడు. ఓకే, చూడండి జాగ్రత్త గమనించాలి. వాటి యొక్క ఆల్ హెచ్ వాల్యూనేమో ఎర్గ్స్ లో తీసుకో, ఎందుకు? ఎనర్జీ ఎర్గ్స్ లో ఇచ్చాడు కాబట్టి, నీకు ఎర్గ్స్ లో ఇచ్చాడు కాబట్టి. వెలాసిటీ ఆఫ్ లైట్ ఏమో cm/s లో తీసుకోవాలి. ఇదిగో 3 × 10⁻10 cm/s.
3 into 10 power 10 centimeter per second అండి ఇది. ఇదేమో హెచ్ వాల్యూ 6.625 into 10 power minus 27 erg into second, యు నో వెరీ వెల్. ఇది ఎర్త్స్ లో ఉంది. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ ఒకే యూనిట్స్ లో సబ్స్టిట్యూట్ చేసి ఉన్నాయి. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే వాట్ యు కాల్ 3 క్యాన్సిల్ అయింది కదా. ఇంకెంత మిగిలింది ఇక్కడ 6.625 ఇంటూ 10 పవర్ మైనస్ 12 పైకి వెళ్తే ప్లస్ 12, ఇక్కడ ప్లస్ 10 ఆల్రెడీ ఉండనే ఉంది. మొత్తం ఎంత అయింది 2 అంటే ప్లస్ 22. ఇంకా ఇక్కడ మైనస్ 27 ఉంది. మైనస్ 27 లో ప్లస్ 22 తీసేయి, దట్ ఈస్ 5. అంటే మైనస్ వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి -5, 10 పవర్ -5 కదా. దేంట్లో వస్తుంది ఇది? సెంటీమీటర్ లో వస్తుంది, సెంటీమీటర్ లో. కానీ మనకు దేంట్లో ఇచ్చాడు? వేవ్ లెంత్ నానోమీటర్స్ లో కనుక్కోమంటున్నాడు. నానోమీటర్స్ చూడు ఇక్కడ 1 ఆంగ్స్ట్రామ్ యూనిట్ ఈస్ ఈక్వల్ టు 10 పవర్ -8 సెంటీమీటర్స్, లేదా దట్ ఈస్ 10 పవర్ -10 మీటర్స్. 1 నానోమీటర్ ఈస్ ఈక్వల్ టు 10 పవర్ -7 సెంటీమీటర్స్, లేదా 10 పవర్ -9 మీటర్స్. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం? సెంటీమీటర్స్ ని నానోమీటర్స్ లో మార్చాలి. మనకు కావాల్సింది ఇది, ఈ రిలేషన్ కావాలి మనకి కదా. అంటే 10 పవర్ -7 సెంటీమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 1 నానోమీటర్ అయితే ఇక్కడ 6.625 ఇంటూ 10 పవర్ -5 సెంటీమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ నానోమీటర్స్? దట్ ఈస్ 6.625 ఇంటూ 10 పవర్ -5 డివైడెడ్ బై 10 పవర్ -7, అవునా, ఇంటూ 1. సో ఈ 1 అనమాట. సో దట్ ఈస్ 6.625 ఇంటూ 10 పవర్ -7 పైకి తీసుకెళ్తే +7, +7 -5 పోతే +2 ఉంటుంది, 10 పవర్ 2 అవుతుంది. అంటే 2తో అంటే 10 పవర్ 2 అంటే 100 కదా. 100తో మల్టిప్లై చేస్తే 2 డిజిట్స్ అవతల జరుగుతుంది, 662.5 నానోమీటర్స్. కాబట్టి ఆన్సర్ చూడు 662.5. 662 ఇదిగో ఇక్కడ ఉంది 662. 66.2 కాదండి, 662. ఓకే, 0.5 లేదు. ఇది ఆన్సర్, మన కరెక్ట్ ఆన్సర్, నియరెస్ట్ ఆన్సర్ 662 నానోమీటర్స్. ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ వన్ దే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. చూడండి, మ్యాచ్ ది ఫాలోయింగ్. చూడండి ఇవన్నీ ఎంత ఈజీగా ఉన్నాయో స్టూడెంట్స్. మరి మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదు, చాలా ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు. ఎంసెట్ లో మంచి స్కోర్ చేయొచ్చు, 30+, 35+ స్కోర్ చేయొచ్చు అవుట్ ఆఫ్ 40. చూడండి ఈ క్వశ్చన్ చూడండి. ఎంవిఆర్ ఈజ్ ఈక్వల్ టు NH/2π ఇన్ఫ్రారెడ్ మ్యాచింగ్ టైప్ క్వశ్చన్. అలాగే లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు H/P -E²/2r. ఇటువైపు ప్యాస్టన్ సిరీస్ ఎలక్ట్రాన్ టోటల్ ఎనర్జీ, డి బ్రోగ్లీస్ వేవ్ ఈక్వేషన్, అలాగే ష్రోడింగర్స్ ఈక్వేషన్, బోర్స్ ఈక్వేషన్ అని ఇచ్చాడు, అవునా. ఎంవిఆర్ ఈజ్ ఈక్వల్ టు NH/2π. అదేంటి? బోర్స్ ఈక్వేషన్ నీకు తెలిసిందే కదా. ఇన్ఫ్రారెడ్ రీజియన్ లో ఏమొస్తుంది? ప్యాస్టన్ సిరీస్ కదా. లైమన్ బామర్ ప్యాస్టన్ బ్రాకెట్ ఇన్ఫ్రారెడ్ సిరీస్ ఇందాకే చెప్పుకున్నాం మనం. ఇలాగా ఏమున్నాయి? n ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4, 5, 6, 7 అనుకో, ఇలాగా కదా. ఎలక్ట్రాన్ పైనుంచి ఇలాగే జంప్ అయింది. ఇది ఫస్ట్ సిరీస్ ఏమంటావు నువ్వు? ఫస్ట్ ఆర్బిట్ లోకి వస్తే లైమన్ సిరీస్ అంటావు. ఇది ఎక్కడ? అల్ట్రా వైలెట్ రీజియన్. మరి సెకండ్ లోకి జంప్ అయితే ఏమన్నావు? బామర్ సిరీస్ కదా. సెకండ్ లోకి జంప్ అయితే దట్ ఈస్ బామర్ సిరీస్. ఓకే, ఇక్కడ నుంచి రావాలి. ఇది బామర్ సిరీస్. ఇది ఎక్కడండి? విజిబుల్. మరి ఇక్కడ నుంచి ఇక్కడికి జంప్ అయింది అనుకో, దట్ ఈస్ ఏమంటావు? లైమన్ బామర్ ప్యాస్టన్ సిరీస్. ఇది నియర్ ఇన్ఫ్రారెడ్ లేదా ఇన్ఫ్రారెడ్ రీజియన్ లో చెప్పొచ్చు. ఉన్న వాటిల్లో నియర్ ఇన్ఫ్రారెడ్ లేకపోయినా ఇన్ఫ్రారెడ్. ఓకే, ఇన్ఫ్రారెడ్ అన్నాడు. అది ఏ సిరీస్ అవుతుంది? ఇదిగో ఇది ప్యాస్టన్ సిరీస్. ప్యాస్టన్ సిరీస్. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు H/P లేదా లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు H/mv. అంటే దిస్ ఈస్ డి బ్రోగ్లీస్ వేవ్ ఈక్వేషన్. కాబట్టి సికి ఇదండి డి బ్రోగ్లీస్ వేవ్ ఈక్వేషన్. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు H/P అన్నా H/mv అన్నా. -E²/2r అనేది ఏంటి? ఎలక్ట్రాన్ టోటల్ ఎనర్జీ. ఎలక్ట్రాన్ టోటల్ ఎనర్జీ ఎంత ఉంటుందంటే -E²/2r. అన్ని కూడా మెమరీ బేస్డ్ అండి ఇవన్నీ కూడా. సో విచ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ వన్ అంటే ఏకి ఏమొచ్చింది? 5. అలాగే బికి ఇన్ఫ్రారెడ్ అంటే 1 వచ్చింది. సికి ఏమొచ్చింది? లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు H/P అంటే డి బ్రోగ్లీ, థర్డ్ వన్.
డీకి ఏమొస్తుంది? టోటల్ ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్ 2 వస్తుంది. థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ వన్ హియర్. ఓకే, చూడండి ఎంత ఈజీగా ఉన్నాయో క్వశ్చన్స్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. దట్ ఈస్ ది వెలాసిటీస్ ఆఫ్ 2 పార్టికల్స్ ఏ బి ఆర్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. చూడండి ఇది ఎలాగ సాల్వ్ చేయాలో. 2 పార్టికల్స్ ఉన్నాయంట, 2 పార్టికల్స్. ఏమేంటవి? ఒకటి పార్టికల్ ఏ, ఇంకోటి పార్టికల్ బి అని అనుకుందాం. పార్టికల్ ఏ వెలాసిటీస్ ఇచ్చాడు. వెలాసిటీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0.05 అంట మీటర్ పర్ సెకండ్. అలాగే బికి ఎంత అంట? వెలాసిటీ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 0.02 మీటర్ పర్ సెకండ్. సో ది వెలాసిటీస్ ఆఫ్ 2 పార్టికల్స్ ఆర్ 0.05 and 0.02 మీటర్ పర్ సెకండ్ ఇన్వర్స్, మీటర్ సెకండ్ ఇన్వర్స్ లేదా మీటర్ పర్ సెకండ్ రెస్పెక్టివ్లీ. ది మాస్ ఆఫ్ బి ఈజ్, చూడు క్వశ్చన్ లో, ది మాస్ ఆఫ్ బి ఈజ్ 5 times ది మాస్ ఆఫ్ ఏ. మాస్ ఆఫ్ ఏ 1 అయితే మాస్ ఆఫ్ బి అంట 5 times అంట. ది మాస్ ఆఫ్ బి ఈజ్, జాగ్రత్తగా గమనించాలి, మాస్ ఆఫ్ బి ఈజ్ 5 times ది మాస్ ఆఫ్ ఏ. ది రేషియో ఆఫ్ ది డి బ్రోగ్లీస్ వేవ్ లెన్స్ ఈజ్ అంటే లాంబ్డా ఏ ఈజ్ టు లాంబ్డా బి ఎంత అని అడుగుతున్నాడు. సో ఇది వేవ్ లెంత్ ని బేస్ చేసుకుని ఉన్నటువంటి క్వశ్చన్. మాస్, వెలాసిటీ, వేవ్ లెంత్. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/mv కదా, డి బ్రోగ్లీస్ వేవ్ ఈక్వేషన్. దీంతో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. లాంబ్డా ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? h/ma ఇంటూ va. అలాగే లాంబ్డా బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? h/mb ఇంటూ vb అవుతుంది కదా. ఇప్పుడు రేషియో కట్టాలి అంటే లాంబ్డా ఏ బై లాంబ్డా బి కదా, ఈజ్ ఈక్వల్ టు h/ma ఇంటూ va కదా. ఇది లాంబ్డా బి కదా, ఇది రివర్స్ అవుతుంది కదా. ఇది రాస్తే ఇంటూ పెట్టి ఇక్కడ రాసేస్తున్నా రివర్స్ లో కదా. అప్పుడు ఏమైంది? mb ఇంటూ vb బై h. ప్లాంక్స్ కాన్స్టెంట్, hb ఉండదు ఎందుకంటే అది కాన్స్టెంట్ వాల్యూ కాబట్టి. hh క్యాన్సిల్ అయిపోతే mb మాస్ ఆఫ్ బి ఎంత అండి? 5 ఇంటూ మా వెలాసిటీ ఆఫ్ బి ఎంత అండి? వెలాసిటీ ఆఫ్ బి 0.02 డివైడెడ్ బై మాస్ ఆఫ్ ఏ ఎంత అండి? 0.05 ఇంటూ వెలాసిటీ ఆఫ్ ఏ ఎంత అండి? అదే మాస్ ఆఫ్ ఏ ఎంత రాయాలి? దాని బదులు ఇది రాశాను నేను. సి హియర్, లుక్ ఎట్ ద బోర్డ్. సో మాస్ ఆఫ్ ఏ 1 కదా, మాస్ ఆఫ్ ఏ 1. వెలాసిటీ ఆఫ్ ఏ ఎంత అండి? 0.005 కదా. ఇప్పుడు ఇది 0.02, 0.005 కాబట్టి దీన్ని మనం ఇలా రాసుకోవచ్చు. క్యాన్సిల్ చేసేసి 2/5 అని రాసుకోవచ్చు. 5 క్యాన్సిల్ అయితే దట్ ఈస్ 2/1. దట్ ఈస్ నథింగ్ బట్ 2:1 అండి ఆన్సర్. చూడండి ఎంత సింపుల్ గా చేయొచ్చు. సో ఇలాంటి క్వశ్చన్స్ అంటే ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ వన్ దేర్. ఇది ఇంపార్టెంట్ మోడల్ అండి. ఇవన్నీ కూడా మీరు నేర్చుకున్నట్లయితే ఇక్కడ ఈ క్లాసులో ఇవే రిపీటెడ్ గా అడుగుతూ ఉన్నారు. మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఇలాగే కంటిన్యూస్ గా నేర్చుకోండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. An electronic transition in hydrogen atom results in the formation of H-alpha line. H-alpha line అంట. ఏంటది? H-alpha line. H-alpha line of hydrogen in Lyman series అంట. అది కూడా ఏమంటున్నాడు? Lyman series. ఓకే, Lyman series అంటున్నాడు. Lyman series. మొత్తం పోయింది. మళ్ళీ డ్రా చేస్తారా చూడండి. జస్ట్ లుక్ ఎట్ ద బోర్డ్. మరి నేను తక్కువ టైంలో ఎక్కువ సిలబస్ చెబుదామనే దాంట్లో ఉన్నాను నేను. సో మనం లైమన్ సిరీస్ ఒక్కటి తీసుకుందాం. ఇదిగో లైమన్ సిరీస్ అడిగాడు కాబట్టి ఇది మాత్రమే చెప్తున్నా నేను, వేరే చెప్పట్లేదు. సో ఇదిగో లైమన్ సిరీస్ ఫస్ట్లోకి వస్తే n ఈజ్ ఈక్వల్ టు 1, n ఈజ్ ఈక్వల్ టు 2, n ఈజ్ ఈక్వల్ టు 3, n ఈజ్ ఈక్వల్ టు 4, 5, 6 సో ఆన్ కదా. సో ఏమంటాడు? ఆల్ఫా లైన్ ఆఫ్ హైడ్రోజన్ ఇన్ లైమన్ సిరీస్, ది ఎనర్జీస్ అసోసియేటెడ్ విత్ ది ఎలక్ట్రాన్ ఇన్ ఈచ్ ఆఫ్ ది ఆర్బిట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ట్రాన్సిషన్ ఇన్ కిలో క్యాలరీ పర్ మోల్. ఏం లేదు, హైడ్రోజన్ స్పెక్ట్రమ్ లో లైమన్ సిరీస్ లో H ఆల్ఫా
హెచ్ ఆల్ఫా లైన్ లో ఉన్నటువంటి ఒక్కొక్క ఆర్బిట్ యొక్క ఎనర్జీ కిలో క్యాలరీ పర్ మోల్ అంటున్నాడు. లైమన్ సిరీస్ లో ఆల్ఫా లైన్ అంటే జస్ట్ పైనుంచి ఎలక్ట్రాన్ వస్తే అంటే సెకండ్ ఆర్బిట్ నుంచి 1 లోకి జంప్ అయితే అది ఆల్ఫా లైన్, ఆ పై నుంచి జంప్ అయితే అది బీటా లైన్, ఆ పై నుంచి అయితే గామా లైన్, ఆ పై నుంచి అయితే డెల్టా. లేదా ఇది ఫస్ట్ లైన్ అంటావు, ఇది సెకండ్ లైన్ అంటారు, ఇది థర్డ్ లైన్, ఇది ఫోర్త్ లైన్, అలాగైనా అడగవచ్చు. ఫస్ట్ లైన్ అని అడగవచ్చు, ఆల్ఫా లైన్ అని అడగవచ్చు. ఈ రెండు ఆర్బిట్స్ కి ఎనర్జీ ఎలా ఉంటుంది అని అడుగుతున్నాడు. దేంట్లో అంటే పైగా కిలో క్యాలరీ పర్ మోల్ లో అడుగుతూ ఉన్నాడు. సో కిలో క్యాలరీ పర్ మోల్ ఎనర్జీకి ఒక ఈక్వేషన్ ఉంది. ఎనర్జీ ఆఫ్ nth ఆర్బిట్ ఈజ్ ఈక్వల్ టు -2π² mz² e⁴n²h² అనేది ఫార్ములా, యు నో వెరీ వెల్. ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ వేరియబుల్స్ ఏంటి అంటే అటామిక్ నంబరును ఆర్బిట్ నంబర్, ఈ రెండే మారేది, మిగతావన్నీ ఫిక్స్డ్ వాల్యూస్, కాన్స్టెంట్ వాల్యూస్. అవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే -313.6 ఇంటూ జెడ్ పైన ఉంది చూడండి, z²/n². ఇది దేంట్లో అంటే కిలో క్యాలరీ పర్ మోల్ లో. ఓకే, ఇప్పుడు దీంట్లో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. -313.6 ఇంటూ జెడ్ అంటే హైడ్రోజన్ ఆటమ్ 1 కదా, ఎన్ ఫస్ట్ ఆర్బిట్ కదా. ఇదిగో ఇది చూడండి ఇక్కడ ఈ డయాగ్రామ్ లో, ఇది ఫస్ట్ ఆర్బిట్. ఫస్ట్ ఆర్బిట్ కి ఏం రాసావు నువ్వు? 1² రాసావు. అంటే అప్పుడు ఏమైంది అది? దట్ ఈస్ నథింగ్ బట్ -313.6 కిలో క్యాలరీ పర్ మోల్ అయింది, అవునా? ఇది ఒక వాల్యూ. ఇప్పుడు రెండోది చూద్దాం. ఇదేంటి? ఈ 1 కి నేను చెప్పింది ఎనర్జీ ఆఫ్ సెకండ్ ఆర్బిట్. ఎందుకు సెకండ్ చెప్తున్నానంటే లైమన్ సిరీస్ లో ఆల్ఫా లైన్ అన్నాడు. ఆల్ఫా లైన్ అంటే 2 నుంచి జంప్ అవ్వాలి, ఫస్ట్ లోకి జంప్ అవ్వాలి. ఫస్ట్ ఆర్బిట్ ఎనర్జీ ఎంత, సెకండ్ కి ఎంత అంటున్నాడు. సో సెకండ్ కి ఎంత అంటే సేమ్ ఫార్ములా కదా, -313.6 ఇంటూ 1² అటామిక్ నంబర్ ఏం మారదు కదా, జెడ్ 2² అంటే ఎంత అండి? 4 కదా. -313.6/4 కదా. అప్పుడు ఏమైంది? దట్ ఈస్ నథింగ్ బట్ 7 4 28, 29 30 31 33 అంటే 7 8 4 32 పోతే 1 ఉంటుంది, 4 16. దట్ ఈస్ -78.4 కిలో క్యాలరీ పర్ మోల్. కిలో క్యాలరీ పర్ మోల్. ఒకటేమో -313.6, ఇంకోటేమో -78.4. ఎక్కడుంది చూడండి, -78.4 ఉంది. ఇదిగో ఇక్కడ ఉంది చూడు, -313.6 -78.4. ఇక్కడ 78.4 ఉంది, ఇది వేరేది ఉంది చూడు కదా. 78.4 ఉంది, ఇది వేరేది ఉంది. ఇక్కడ 313.6 ఉంది, కానీ ఇక్కడ వేరేది ఉంది కదా. అవన్నీ కాదు. ఇదిగో మనకి ఆన్సర్ ఏది కరెక్ట్ అంటే సెకండ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ వన్. -313.6 ఒకటి, -78.4 ఒకటి. ఇది సెకండ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ వన్ దే. సో ఇలాగా మనం అన్ని చాప్టర్స్ కవర్ చేద్దామండి. 2 చాప్టర్స్ ఇప్పుడు 2 క్లాసెస్ లో అటామిక్ స్ట్రక్చర్ అనేది నేను కంప్లీట్ చేశాను. ఆల్ కాన్సెప్ట్స్ కవర్ అయ్యే విధంగా, ఇంపార్టెంట్ టాపిక్స్ కవర్ అయ్యే విధంగా. అలాగే నెక్స్ట్ రేపు ఇంకో చాప్టర్తో కలుద్దాం. మరి జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఇది మీ ఫ్రెండ్స్కి చెప్పండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ స్టూడెంట్స్.